నిష్పాదు మన్నామర్ష అదరు నేమ ఏబెల్ నటీషు కేదామ. ఇవి వారి వారి వంశాల ప్రకారం వారి వారి పేరు చెప్తే ఇస్మాయిల్ కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామంలో వారి వారి కోటలో ఇస్మాయిల్ కుమారులు వీరి వారి పేర్లు ఇవి. వారి వారి జన్మ ప్రకారం వారు 12 రాజులు. ఇస్మాయిల్ వ్యక్తిగత సంవత్సరం 137. అప్పుడు అతను ప్రాణం నుంచి మృతి పొంది తన పితరుల ఎదురు చేర్చబడింది. వారు అశ్షూరులకు వెళ్ళి మార్పున్న హెవీల మొదలుకొని రైతు దేశంలో ఉన్న షూరు వరకు నివసించేవారు. అతడు తన సంపద అందరి ఎదుట నివాసం ఏర్పించుకోలేదు. చూడండి, ఇక్కడ ఇస్మాయిల్ వంశావళి ఇచ్చాడు, ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి. అయితే మనం కూడా వంశావళులు కలిగి ఉండాలి. ఏంటి వంశావళులు? ఆత్మీయ వంశావళి కలిగి ఉండాలి. ఇక్కడ ఇస్మాయిల్ శరీర సంబంధమైన వ్యక్తి, ఇస్సాకు ఆత్మ సంబంధమైన వ్యక్తి. నీకు నాకు ఆత్మ సంబంధమైన వంశావళి రావాలనంటే ఇక్కడ ఇస్మాయిల్ వంశావళి తర్వాత ఇస్సాకు దిస్తాడు. ఇస్సాకు 40 సంవత్సరాల ప్రాయంలో వివాహం చేసుకున్నాడు. అయితే సంతానం కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడో తెలుసండి? 20 years, 20 సంవత్సరాలు. అబ్రాము ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు అబ్రాము? చెప్పాలి, ఎక్కడ ఉన్నాడు? 25 సంవత్సరాలు. ఇస్సాకు 20 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇస్సాకు 60 సంవత్సరాల ప్రాయంలో సంతానం కలిగింది. ఈరోజు దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నీకిచ్చిన శారీరక సంబంధమైన బిడ్డలు కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నువ్వు వారిని పెంచితే దేవుని ఎదుట నువ్వు దోషిగా నిలబడవలసిన ప్రశ్న లేదు. లేకపోతే దోషిగా నిలబడాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలు కనటానికి వేదన ఎక్కువ ఇంపార్టెంట్. అంత ఈజీగా ఆత్మ సంబంధమైన బిడ్డలు జన్మించారు. ఇక్కడ ఇస్సాకు 20 సంవత్సరాల ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలకు రిబ్కా గర్భాన్ని తెరిచి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అంటే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే 1, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. 2, చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడని కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. చదవండి, అది 66 కీర్తన 18వ వచనం. ఇక్కడ పాపాన్ని విడిచిపెట్టి చేస్తేనే వింటారంటున్నాడు. 66:18. చాలు. మన మనవి దేవుడు వినాలంటే ఏం చెప్తున్నాడు? పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విండు. ఇస్సాకు 20 సంవత్సరాల ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఫలితంగా రిబ్కా గర్భాన్ని ధరించింది. కనుక మన ప్రార్థన కూడా దేవుడు వినాలనంటే పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. పగలు ద్వేషం పెట్టుకొని ప్రార్థన చెయ్యకూడదు. అలా చేసినా కూడా వినడు. చదవండి, అది యెషయా 1:15. మీరు చేతులు చాపినప్పుడు కన్నులు మూసుకొందును. 1:15 అమ్మా. 18 15 మరి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, చదవమ్మా. మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. చాలు. ఇక్కడ అంటున్నాడు, నా సహాయం కొరకు ఆకాశం వైపు నీ చేతులు చాచినప్పుడు నేను చూడను, మిమ్మల్ని కన్ను మూసుకుంటా. మీరు ఎంతగా మొరపెట్టినను, ఎంతగా ఉపసించినను, ఎంతగా శరీరం నలుగొట్టినో నా చెవులు మూసుకుంటా. రక్తముతో మీకు చాలాసార్లు ఇది మాట్లాడాను. ఎందుకు రక్తం అంటే ఏమన్నాను? ఇక్కడ రక్తంతో నింపట్టం అంటే ఏమన్నాను? ఎక్కడికి వెళ్ళాలి? 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనములో తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. అంటే
ద్వేషం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఉపవాసం ఉన్నా ఆ ప్రార్థన దేవుడు. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన దేవుడు వినడానికి 1 పాపాన్ని తీసివేసుకున్నాడు, 2 ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు, 3 ప్రార్థన చేసిన దేవుడు విన్నాడని ప్రార్థనకి జవాబిస్తాడని విశ్వసించాడు. మార్కు 11:24. చదవ. మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని విశ్వసించుడి, అప్పుడు అది మీకు లభిస్తుంది. ఉంది కదమ్మా, అంటే విశ్వాసం ఉండాలి. అంటే 20 సంవత్సరాలు అయింది కదండి, 20 సంవత్సరాలు ఇంకా ప్రార్థనకి జవాబు రాలేదు, దేవుడు వినలేదేమో, దేవుడు ఇవ్వడేమో అన్న సందేహం నీకు రాకూడదు. నేను అక్టోబర్ అంటే 2 months బ్యాక్ నా కార్ పార్కింగ్ తీసిమన్నారు. నా కార్ పార్కింగ్ లేదు, కిరాకి కారు పెడుతున్నాను. అయితే మా మిస్సెస్ ఫుల్ టెన్షన్ పెట్టుకొని ఎలాగా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ లేదని. అయితే ఎవరైతే తీయమన్నారో హౌస్ ఓనర్కి 2 కార్ పార్కింగ్లు ఉన్నాయి. ఒక కార్ పార్కింగు ఇంటి ముందున్న ప్రొవిజన్ ఒక కిరాణా షాపుడు పెట్టుకుంటాం కిరాయి. వెళ్ళి మేము హౌస్ ఓనర్స్కి కార్ పార్కింగ్ లేకుండా బయట ఉన్న కిరాణా షాప్ అంటే ఇంట్లోనే అద్దెకుంటున్నాడులేండి, అంటే కిరాయి ఆయన తీసి మమ్మల్ని పెట్టండి అక్కడని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఖాళీ చేయించాం. ఖాళీ చేసిన తర్వాత ఆయన ఏంటి, కార్ పార్కింగ్ దొరకదేమో అని సంవత్సరానికి అడ్వాన్స్ ఇచ్చాడు. అక్టోబర్కి అయిపోయింది. మళ్ళీ సంవత్సరంకి ఇస్తే ఉండదు. ఇంకా మా మిస్సెస్ అంటది 1 year ఎట్ అ టైం 12,000 ఇచ్చాను, నెలకు 1000 చెప్పండి. నేనన్నా ఎవడన్నా కార్ పార్కింగ్ 12 నెలలు ఇస్తాడా? నేనన్నా నాకు విశ్వాసం ఉంది, దేవుడు ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు అన్నా. నాకు ఇంకా తెలియదండి ఇస్తాడని, ఏమో అనేసారండి. దేవుడు తన ప్రవక్తల నోటి గుండా వచ్చిన మాటను ఆమెను అంటాడు. ఎప్పుడు ఆయన కొరకు పని చేస్తే. మేము లాస్ట్ మంతే కదండి విశాఖపట్నంలో 3 రోజులు మీటింగ్ ఉంటే వెళ్ళాం కదా, 20, 21, 22 అనుకుంటా వెళ్ళి. వాళ్ళ అన్న వదిలి పిలిచి, మీకు ఇక్కడ హౌస్ ఇష్టం లేకపోతే అక్కడ మీకు 60 లక్షలు పెట్టి చూసుకోండి ఇల్లు మొత్తం మేము కొనిసి ఇచ్చేస్తాం అని అలా వదిన. చింతలకి నేను ఎప్పుడో చెప్పానన్నా చూసుకోమని. ఆ విజాకిల్లు అలాగే ఇడిచిపెట్టాడు. ఇప్పుడైనా చూసుకోండి మీకు అక్కడ ఉండాలని. చూడండి ఈరోజు ఇచ్చాం అడ్వాన్స్. అంటే విశ్వాసముతో దేవుడు మాట్లాడితే ఆ మాటలను ఆమెనంటాడు. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన దేవుడు వినటానికి 1 పాపాన్ని విడిచిపెట్టాడు, 2 సహోదరుల మీద ద్వేషం పెట్టుకొని ప్రార్థన చెయ్యలేదు, 3 చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని స్తుతించాడు, సందేహించలేదు. కనుక 20 సంవత్సరాల తర్వాత రిబ్కా గర్భాన్ని తెరిచాడు. హన్నా కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా దుఃఖంతో వచ్చింది కదా, అన్నపానాలు మానింది కదా, భోజనము చేయటం మాని అన్నపానాలు కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చింది. మందిరంలో హృదయాన్ని అంతా కూడా కుమ్మరించుకుంది. తిరిగి మందిరంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నాట నుండి దుఃఖముకురాలుగా ఉండటం మాని. అమ్మ ఎప్పుడు దుఃఖం మానుతాం మనం? ఎప్పుడు మానుతాం? జవాబు వచ్చాం. ఇంకా అన్నాకి గర్భమే ధరించలే. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి హృదయాన్ని కుమ్మరించుకుందో ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన విన్నాడు. మరుసటి సంవత్సరం కల్లా నేను మరలా ఇక్కడికి వస్తాను, పిల్లల్ని ఎత్తుకొని వస్తాను, దేవుడు నా ప్రార్థన వింటాడు అని దుఃఖముకురాలుగా నాట నుండి ఉంట మాని భోజనము చేయుచూ వచ్చాను. అంటే ఏంటండి? విశ్వాసం ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. పరిశుద్ధ గ్రంథములో కన్నీరు విడిచుచూ విత్తువాడు సంతోషగానము చేత పనులను పోసుకొని వచ్చి
పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోచు విత్తువా సంతోషగానముతో మోసుకొని వస్తారు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆమె చదవండమ్మా, 1 సమూయేలు 1:18 అనుకుంటాం. త్వరగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుతును గాక అని. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండట మానను. చూసారండి, మందిరానికి ఎలాగొచ్చిందండి? దుఃఖం. ఎలాగొచ్చింది? విరిగి నలిగిన హృదయంతో, కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. పాపాత్పురాలైన స్త్రీ కూడా కన్నీళ్లతో యేసుక్రీస్తు పాదాలను కడిగింది. ప్రభులు వారు ఏమన్నారు? అమ్మా, విస్తారమైన నీ పాపాలను నేను క్షమించాను. ఎందుకు? కన్నీళ్లతో కడిగింది పాపం. హృదయాన్ని కూడా ఆమె కుమ్మరించుకుంది. ఇక్కడ హన్నా కూడా హృదయాన్ని కుమ్మరించుకుంది. మరుసటి సంవత్సరం వచ్చేసరికి కుమారుడు ఇచ్చుకుంది. ఆ కుమారుని తీసుకొని మందిరాల్లో ప్రతిష్ఠించిన తర్వాత సంతోషముతో దేవుని స్తుతి చెల్లించింది. ఎంతమందిని ఇచ్చాడో తెలుసండి? 5 ఇచ్చాడు. అంటే 6 సంతానం. హన్నా ప్రార్థన విని దేవుడి గర్భాన్ని తెరిచాడు. ఇస్సాకు చేసిన ప్రార్థన విని రిబ్కా గర్భాన్ని తెరిచాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన సంతానాన్ని నువ్వు కనాలి అంటే, 1, సంతానాన్ని కనటానికి ప్రసవ వేదన వస్తుంది. ప్రసవ వేదన లేకుండా, బాధలు నొప్పులు పడకుండా ఎవరు బిడ్డలు కనలే. భక్తుడైన పౌలు కూడా, నా హృదయంలో బహువేదన ఉన్నది, ఎలాగైనను ఇశ్రాయేలీలు రక్షణలోనికి రావాలి. చదవమ్మ, రోమా 10:1. వారి విషయంలో బహువేదన ఉన్నదంటున్నాడు. తన ప్రజల రక్షణలోనికి రావాలి. రోమా 10:1. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనయునైనవి. చూడండి, హృదయాభిలాష. నా హృదయాభిలాష ఏంటి? నా ప్రజల రక్షణలోనికి రావా. ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటున్నాడు తెలుసా? నా జనులలో హతులైన వారిని గురించి దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా కన్ను తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. చదవమ్మ, ఇర్మియా 9:1. నా జనులు హతమైన వారి గురించి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగా. చూడండి, బాధ, వేదం. ఈరోజు చూడండి, జయలలిత చనిపోయింది కదా, చూసారా టీవీలో? ఇసకేస్తే రాలని జనం. ప్రయోజనమైన ఉందండి? విస్తారమైన మనుషుల లోకంలో సంపాదించుకుంటారు. పోయింది అక్కడికి, నరకానికి. అదే ఒక 6 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ చనిపోయాడు. ఆయన కూడా సంపాదించుకున్నాడు. జయలలిత సంపాదించుకున్నట్టే ఆయన కూడా చాలామందిని సంపాదించుకున్నాడు. చాలామంది ఏడ్చారు. అయితే ఆయన రక్షణానుభవం కలిగిన వ్యక్తి ఈ లోక జీవిత యాత్ర ముగించినప్పుడు మహిమలోకంలోకి ప్రవేశిస్తా. రక్షణ లేనివాడు ఈ లోకంలో ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఆమెను వెంబడించినా, ఆమె వెళ్ళేది అక్కడికి వచ్చేస్తుంది. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు సీఎంగా ఉండగానే చనిపోయారు. కనుక ఇక్కడ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కనటానికి ప్రసవ వేదన పడాలి. గలతీ 4:19. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మరలా మీ నిమిత్తము నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అమ్మ, మరలా అంటే అర్థం ఏంటమ్మా? ఒకసారి నేను పడ్డాను. దేనికి? నశించిపోతున్న ఆత్మలను సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించడానికి ప్రసవేదన పడ్డా. ఇప్పుడు రక్షించబడి సంఘములో చేర్చబడి ప్రభు బలలో పాలు పంచుకుంటున్న వ్యక్తులు ఆయన రాకడ కొరకు సిద్ధపరచటానికి, ఆయన సారూప్యంలోనికి మార్చటానికి,
ఆయన వలె మార్చడానికి మరలా ప్రసవ వేదన పడుతున్నా. ఇక్కడ రిబ్కా గర్భము ధరించగానే గర్భములో 2 జనాలు ఒకదానికొకటి పోటీ పడతారు. రిబ్కా ఏం చేసింది తెలుసా? వెంటనే పరిగెట్టుకొని యెహోవా మందిరానికి, యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చూడండి రిబ్కా, చూడండి ఎలాంటి అలవాటు. అమ్మ 22వ వచనం చదువు. 25వ అధ్యాయం పెట్టుకోనండి, 22వ వచనం చదువు. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాడు కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుడు ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. చూడండి చాలా, చూడండి ఎవరిని అడగ వెళ్తుంది అంటే ఆమెకి ఏం వాడుకుంది? కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడానికి వాడుక. ఎలాగే గర్భంలో 2 జనాలు పెనుగులాడట చూచి ఆ బాధను భరించలేక ఇలాగైతే నేను చనిపోతా అనక నా విషయంలో దైవ చిత్తం ఏమైనదో యెహోవా సన్నిధికి వెళతాను అంటే, ఈ రోజున దేవుని కొరకు కనిపెట్టు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఆయన కొరకు కనిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కరువు కాలంలో కూడా పోషించబడతారు. మనం ఆయన మీద ఆనుకొని జీవిస్తే, నేను సాటర్డే చాలా దుఃఖకరమైన సంఘటన ఒకటి జరిగింది. సూడాన్ ఓమెన్ నుంచి స్టూడెంట్స్ చాలామంది, అంతా ముస్లిమ్స్, 21 ఇయర్స్ ఏజ్, వెస్ట్రన్ యూనియన్ నుంచి మనీ తెప్పించుకున్నారు. 1 గంట ప్రాంతంలో అయిపోయింది మనీ, క్యాష్ అయిపోయింది. అక్కడ మా పక్కన ఏపీఎం ఉంటే కాలు పట్టుకుంటున్నాడు, దండం పెట్టాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు దండం పెట్టాడు అని. వెళ్ళిపోయాడు. అదే సార్ ఏంటారు కాలు పట్టుకుంటున్నాడు, మీకు తినడానికి డబ్బులు లేవంట, భోజనానికి కాలు పట్టుకుంటున్నాడు అన్నమాట. నా కళ్ళల్లో కన్నీరు తిరిగిందంట. అరే రే రే పక్కకెళ్ళి సీసీ మేడం పిలిచి, మేడం మనవైనా ఆపేసి స్టూడెంట్స్ వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వేరే దేశం నుంచి వాళ్ళకి ముందిచ్చి పంపిస్తే, ఎందుకంటే సండే ఎక్కడ భోంచేస్తారు వాళ్ళు, కాలు పట్టు. చూడండి ఇది కరువు కాలం మనం జీవిస్తున్న కాలం. డబ్బులున్నాయి పంపే, వాళ్ళ ఫాదర్స్ పేరెంట్స్ పంపే వచ్చాయి, కానీ డబ్బు లేదు మాత్రం. ఏమంటారు? బ్యాంకుల్లో కూడా అదే పరిస్థితి. అయితే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వా, ఆయన కృప కొరకు కనిపెట్టు వా కరువు కాలం ముందు పోషించబడతాడు. చరవమ్మ 33 కీర్తన 18వ వచనం. త్వరగా. వారి ప్రాణమును మరణం నుండి తప్పించటము, కరువులో వారి సజీవులుగా కాపాడటము యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అమ్మ ఏమన్నాడమ్మా? ప్రాణాన్ని కాపాడతాను, కరువు కాలంలో పోషిస్తాను. చూడండి దేవుడు ఈ కరువు కాలంలో మనం తింటున్నామంటే, ఏదో కరోడుపతులు కూడా బ్యాంకుల్లో డబ్బున్నాయి తెచ్చుకోవడానికి, వాళ్ళ బుక్లో డబ్బులు ఉన్నాయి వేసి డిపాజిట్ చేసి తెచ్చుకోవడానికి బ్యాంకుల్లో డబ్బులు లేవు. పరిస్థితి చూడండి. అంటే ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏ లోటు ఉండదు. కరువు కాలంలో కూడా ఆయన పోషిస్తా. ఇక్కడ రిబ్కా అలవాటు ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా యెహోవా సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకునే. ఎప్పుడైతే గర్భంలో ఉన్న బిడ్డలు 2 పెనుగులాడట ప్రారంభించారో, ఇలాగైతే నేను చనిపోతానేమో, నా పట్ల దైవ చిత్తం ఏమైతే ఉన్నదో కనుగొందామని ప్రార్థన చేయటానికి వెళ్ళింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా 2 జనములు నీ కడుపులో నుండి వస్తాయి, 2 జనపదాలు నీ కడుపులో నుండి ప్రత్యేకించబడ్డాయి. అమ్మ చదువమ్మది తర్వాత. అప్పుడు యెహోవా ఆమోదించెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. చాలమ్మా రా చదువుకుని. ఇక్కడేమన్నాడు? 2 జనాలు ఉన్నాయి,
2 జనపదములు కడుపులో నుండి ప్రత్యేకించబడతాయి. అంటే ఇక్కడ ప్రత్యేకతను చూపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలను లోకములో నుండి దేవుడు వేరుపరుస్తా, ఇశ్రాయేలీలను కూడా లోకములో నుండి వేరుపరిచి భూమి మీద నాకంటూ ఒక జనం కావాలి అని ఆ జనాంగాన్ని అన్న జనాంగం నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు. అదే రీతిగా ఇక్కడ కూర్చున్న మనని కూడా ఆయన పరిశుద్ధుడు కనుక అపవిత్రమైన మనుష్యుల నుంచి మనను వేరుపరిచి వారిని దేవుని జనాంగంగా మనను చేసుకున్నాడు. లేవికాండం 20:26. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచుదును. చూడండి అక్కడ ఏమన్నాడు, 2 జనములు కడుపులో నుండి ప్రత్యేకంగా ఉంటాయి అన్న ఉంది కదమ్మా. అంటే ఏంటి? ప్రత్యేకించబడిన జీవితాన్ని చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన జనాంగంగా నువ్వు ఉండాలి అని అంటే అపవిత్రుల నుండి నువ్వు వేరు కావాలని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కడి నుండి వేరు కావాలనంట అని అంటున్నాడు. చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, మీరు దేవుని ఆలయానికి విగ్రహాలకు పొత్తెక్కడిది, మీరు వారిలో నుండి బయలు వెడలి నేను మీలో నివసించినట్లు బయలు వెడలండి. చదవండి, అక్కడ కూడా వేరుపాటు జీవితాన్ని చూపిస్తున్నాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సొమ్ము, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసానికి పాలపడి దేవుని ఆలయంలో విగ్రహములను ఏమి పొందిగా మనం క్షేమంగా దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుని ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుని వ్యక్తులు, వారు నా ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకంగా ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్నాడు కదమ్మా ప్రత్యేకత. ఏమన్నాడు? వారిలో నుండి వేరై ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు? 1 కొరింథీ 15:33లో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడతా. రక్షించబడిన మీరు అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు, పాపం చేసే వారితో కలిసి పొత్తు పెట్టుకోకూడదు. వారిలో నుండి వేరు కావాలి, ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించాలి. ఇక్కడ అంటున్నాడు 1, 2 జనాలను ప్రత్యేకిస్తున్నాడు. ఎందుకు? దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు అండి. ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడని 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. చదవండి. కనుక ఎందుకు ఆ మాట చెప్తున్నాడనంటే రేపు అన్నది ఆయన చేతిలో ఉంది. రేపు ఏమి జరుగుతుందో అన్నది నీకు నాకు తెలియదు. భవిష్యత్తు ఎరిగిన దేవుని చేతిలో నీ కుటుంబాన్ని పెడితే, నీ జీవితాన్ని పెడితే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండదని భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. చదవండి 1 పేతురు 1:2. అమ్మా ఏమన్నాడమ్మా? భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి? జరగబోయే విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. 2 జనాలు మీలో ఉంటాయి. ఈ 2 జన పదములు మీ కడుపులో నుండి ప్రత్యేకించబడతాయి. అంటే ఏశావు ఒక సంతతి, యాకోబు ఒక సంతతి. అయితే వీరు వేరుపాటు జీవితం జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ప్రత్యేకించబడిన జీవితాన్ని ఇక్కడ చూపెడుతూ ఉన్నాడు. అయితే రిబ్కా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు భవిష్యత్తును గురించి. అంత మాత్రమే కాదు, వారి సంతానం కావాలని అడిగితే పరిశుద్ధ గ్రంథములో అడిగిన వానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చువాడన్నాడు. ఎంతమందిని ఇస్తున్నాడండి? 2 ఇస్తున్నాడు కాలపిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చేవాడు. చదవమ్మా ఎఫెసీ 3:20-21 వచ్చిన. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే
చాలు. ఏమన్నాడండి? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. నేను కార్ పార్కింగ్ లేదు ప్రభువా, మంచి గృహం రాబోయే సంవత్సరాలు ఈ ఇయర్ 2 గృహాలు ఇచ్చాడండి. చూడండి దేవుడు అసలు మాకు ఊహల్లో కూడా లేదు ఆ ఆలోచన. సిస్టర్కి తెలుసు జరిగే అద్భుతం, బ్రదర్కి తెలుసు ఎలా జరిగింది. అంటే దేవుడు ఆయన పని చేసి నమ్మకంగా ఆయన కొరకు కనిపెడితే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. ఇక్కడ అంటున్నాడు 2 జనపదాలని గర్భంలో ప్రత్యేకిస్తాను అని అంటూ, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్తున్నాడు. చదువమ్మ, కంటిన్యూ చేయండి. అదే కంటిన్యూ చేయండి. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. పెద్దవాడు చూడండి, భవిష్యత్తుని గురించి ఎరిగి చెప్తున్నాడు దేవుడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పెద్దవాడు చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడు. ఈరోజు నీవు నేను ఏలాలి అంటే, ఒకటి సహనము కలిగిన వారు ఏలుతారు అంటే నీ జీవితంలో కలిగే శ్రమలు, సమస్యలు ఇవన్నీ కూడా సహనము కలిగి ఎదుర్కొంటే సహనము కలిగిన వాడే ఏలుతాడు. చదవమ్మది 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. త్వరగమ్మ. ఇక్కడ ఏమన్నాడు? సహించిన వారమైతే, ఒకటి ప్రత్యేకించే, నువ్వు ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తే దేవుని సొత్తుగాను మార్చబడతావు. ఈ లోకంలో కలుగు శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు తట్టుకొని సహించగలిగితే రాబోయే దినాలలో ఆయనతో కూడా కూర్చొని పరిపాలన చేస్తారు. అయితే ఇక్కడ దేవుడు గర్భములో ఉంటుండగానే ప్రవచించాడు. ఏమని? యాకోబు ఆశీర్వదించబడిన వాడు, ఏశావును నేను దేశించి యాకోబును ప్రేమించాను అంటున్నాడు. ఉందమ్మా, నేను ఎప్పుడైనా ఓబజ్జా గ్రంథం తీసినప్పుడు ఎందుకు మరి దేవుడు ఆయన పక్షపాతం చూపెడతాడు అని, ఎందుకు ఏశావును దేశించి యాకోబును ప్రేమిస్తున్నానని దేవునికి అదేం లేదు కదా. అది ఓబజ్జా, ఎందుకంటే ఇది ఒక పావు గంట అరగంట చెప్తే అర్థమయ్యేది కాదు. ఒక 1 అవర్ తీసుకుంటే ఓబజ్జా అర్థం చేసుకొని ఎందుకు దేవుడు ఆ పని చేశాడు అన్నది తెలుసు. చదవమ్మ, మలాకి 1వ అధ్యాయం 2వ వచనం. సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నేను మా ఎడల ప్రేమ చూపించవద్దు. ఏశావు యాకోబును కన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించని ఇదే దేవుడు వాక్కు. యాకోబును ప్రేమించాడు, ఏశావును విడిచిపెట్టాడు. ఎందుకన్నది ఎప్పుడైనా చెప్తాను. ఎందుకు కారణం అంటే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు గర్భములో ఉంటుండగానే జరగబోవు సంఘటనను చెప్పాడు. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. అయితే ఇస్సాకు ప్రతిరోజు తన కుమారుడైన ఏశావు తీసుకొని వచ్చే వంటలు తినేవాడు. తిని ఏంటి, దేవుడు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించకుండా దేవుడు దేశించిన వారిని ఆశీర్వదించడానికి ఇస్సాకు సిద్ధమయ్యాడు, దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టి. కారణం ఏంటో తెలుసండి, ముసలి వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఏంటి, ఎవరు బాగా భోజనం పెడతారు, ఎవరు చక్కగా ఆతిథ్యం ఇస్తారు, వారిని ఎక్కువ ప్రేమిస్తారు. ఇక్కడ ఇస్సాకు కూడా దేవుని ప్రణాళిక తెలుసు యాకోబు పట్ల. అయినా ఇస్సాకు మాత్రం ఎవరిని ప్రేమించాడు? ఏశావును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? ఏశావు తెచ్చిన వంటలను తింటున్నాడు. అది కంటిన్యూ చేయమ్మది. ఆమె ప్రసిద్ధి కావాల్సిన జన్మను నిండినప్పుడు ఆమె గర్భమందు వారు ఉండేది. మొదటి వాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చాను. అతను ముళ్ళంతా ఈ రోమం అవసరం వల్లే ఉండేది కనుక అతనికి ఏశావు అమ్మ 28వ వచనం అనుకుంటాను అది. ఏశావు తెచ్చిన వేట మాంసంను తింటుండేది కనుక అతన్ని ప్రేమించాను. చూడండి, ఎందుకు ప్రేమించాడంట? మాంసం తిని ప్రేమించాడంట.
పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఈ భోజనమును బట్టి దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగాను పని చేయవద్దు. భోజనం విషయించి ఇప్పుడు 2 మాటలు చెప్తాను. భోజన ప్రియులు ఉంటారు కదా, కడిపే వారికి దేవుడు అని ఉంటారు. అక్కడమ్మా ఫిలిప్పి 3:19 చదువమ్మా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇక్కడ ఇస్సాకు ఎందుకు ప్రేమించాడు ఏశావును? వేటమాసం రోజు తెచ్చేస్తున్నాడంటే యాకోబు ఇవ్వలే. ఎందుకు ఏశావు వేటాడేవా, ఈయనకి వేటాడే గుణం లేదు. ఎవరికి? యాకోబు. వేటాడి మాంసం తెచ్చేవాడా, మాంసం తిని ఎక్కువ ప్రేమించడం స్టార్ట్ చేశాడు. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా. కనుక కడుపే కొంతమందికి దేవుడు. చదువమ్మ. దేవునికి భోజనాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగాను పని చేయవద్దు. చదువమ్మ. అది రోమా 14:15. భోజన ప్రియులు ఉంటే వాళ్ళు నోట్ చేసుకోండి. వాళ్ళకి అంతసేపు తిండే కావాలనుకున్నారు. తిండి తింటల్లో తప్పు లేదులేండి. దానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తారు. అమ్మా నీకు 14:15. ఏమన్నాడండి? భోజనము చేయక పాడు చేయక. దేవుని ప్రణాళికను పాడు చేయొద్దు నువ్వు. చూడండి, ఎవరి కొరకైనా పని చేశాడో అసలు మొట్టమొదటి శోధన ఎలాగొచ్చింది? భోజనంతో ప్రారంభం. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోటు ఉందండి భోజనం. ఇక్కడ ఎస్తేరు గ్రంథం చూస్తే అన్ని భోజనాలు, అన్ని విందులే ఉంటాయి. ఒకసారి మాట్లాడా, మీకు గుర్తుందే, 6 రకాల విందుల గురించి ఎస్తేరు గ్రంథం గురించి చెప్పినప్పుడు 2 times మాట్లాడే, వేరే అన్ని విందులే అక్కడ ఉండే. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ లాగా మినిస్టర్స్ పెద్ద ఏదైనా కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసండి? రకరకాల భోజనాలు పెడతారు, తర్వాత సంతకాలు నిలుచుకుంటారు. ఒక ఆయన చెప్పాడు నాకు, ఏమండి ఏమంటారు, పులుసా ఏరండి పులస వచ్చినప్పుడు అనంట ఒక మంచి పులస తీసుకొచ్చి చక్క కర్రీ చేసి మినిస్టర్ దగ్గరికి వెళ్తాట, చేసి తీసుకొస్తే పని అయిపోతుందంట. చూడండి, అంటే ఇక్కడ అన్నాడు భోజనమును బట్టి ఏమన్నాడు? పాడు చేయవద్దు దేవుని ప్రణాళిక. భోజనమును బట్టి అప్రయోజనమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడవద్దు. చదవమ్మ. హెబ్రీ 13:9. హెబ్రీ 13:9. నానా విధములైన అన్య బోధల చేత కృపబడుతుంది, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగదు. ఏమన్నాడండి? భోజనమును బట్టి ప్రవర్తించే వాడికి ఆత్మ సంబంధమైన ప్రయోజనం ఉండదు. భోజనం ఎంత తిన్నంత వరకు రుచిగుంటుందండి, తిన్న తర్వాత అయిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఇస్సాకు రిబ్కాకి స్పష్టంగా చెప్పాడు, నేను యాకోబును ప్రేమించే ఈ జనాంగాన్ని ప్రత్యేకిస్తున్నాను. నేను ఇతను నా సొత్తు, పేరు పెట్టి పిలుచుకున్నా. అయితే దేవుడు పేరు పెట్టి పిలిచి ప్రేమించిన వాడిని ప్రేమించకుండా ఏశావును ప్రేమించడానికి ఇస్సాకు కారణం అతడు తెచ్చిన భోజనమే. అమ్మా కంటిన్యూ చేయండి. ఒకనాడు యాకోబు కలపర వంటకము వండుకొని చూడగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కూర్చుని దయచేసి నాకు కూర్చుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని. యాకోబు, నేను నాతో ప్రమాణం చేయమని. అతను యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు తెచ్చాను. చూడండి,
వేటాడే అలవాటు కదా ఎవరికి? ఏశావు వేటగాడు. వేటాడి అలసిపోయి వచ్చే ఏం దొరక్క ఇక్కడ అంటున్నాడు. అప్పుడు వంట చేస్తున్నాడు యాకోబు, చిక్కుడుగాయలు కూడా వంట చేస్తాడు. ఎప్పుడైతే వంట చేస్తున్నాడో నాకు ఆకలితో ఉంది అన్నం పెట్టు అంటే, ఇక్కడ యాకోబుకు కూడా దేవుని ప్రణాళిక తెలుసు, దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేటంతటి వరకు దేవుని కొరకు కనిపెట్టకుండా బలవంతంగా జ్యేష్ఠత్వ హక్కులు పొందుకోవాలని ప్రయత్నం చేయటం వలన ఏమైంది? అన్నకి శత్రువు అయిపోయింది. ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని ప్రణాళికలో యాకోబు ఉన్నాడు. అయితే దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా, ఆ ఓపిక లేకుండా ఇక్కడ సమయం వచ్చింది. ఇక్కడ ఏశావు వచ్చి అడుగుతూ ఉంటే, అయితే నీ జ్యేష్ఠత్వపు హక్కులు నాకు అమ్మి వేస్తావా? ఇక్కడ అంటున్నాడు, నేను ప్రాణం పోయేటట్టున్నాను, నాకు ఇంకెందుకు జ్యేష్ఠత్వ హక్కు? ఇది ఎంత పిచ్చి మాట మాట్లాడుతాను చూడండి. ఒక పూట భోజనం తినకపోతే ప్రాణం పోద్దా చెప్పండి? కొన్ని దినాలు ఒక మనిషి 40 దినాలు భోజనం లేకుండా బతకొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ఒక పూట భోజనం తినకపోతే చచ్చిపోతానంట. అంటే కొంతమంది శారీరక సంబంధమైన కార్యాల కొరకు ఆత్మ సంబంధమైన వాటిని అమ్మివేయటానికి సిద్ధంగా ఉంటారు. జ్యేష్ఠత్వపు యొక్క విలువ ఎరగనివా ఏశావు, జ్యేష్ఠత్వపు విలువ ఎరిగినవాడు యాకోబు. అయితే దేవుడు ఇచ్చే సమయం వరకు కనిపెట్టకుండా సమయం దొరికింది కదా అని ఇక్కడ అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వ హక్కులు అమ్మి వేస్తావా? అన్న ఆకలితో ఉన్నప్పుడు తమ్ముడు ధర్మం పెట్టడం, అయితే ఇక్కడ ప్రమాణం చేయించి జ్యేష్ఠత్వ హక్కులు ఇచ్చి వేస్తానన్నప్పుడు అన్నం పెడతాం. ఇక్కడ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము ఆయన సమయములో నువ్వు పొందుకునేటంతటి వరకు సహనము కలిగి ఓరిమి కలిగి నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంటుంది, దాంట్లో నీకు శాంతి సమాధానం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఇచ్చేటంతటి వరకు ఎదురు చూడకుండా బలవంతంగా పొందుకోవాలని గుంజుకున్నాడు. కనుక ఏమైంది? అన్నకు శత్రువు అయిపోయి తల్లి తండ్రిని విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. చదవండి హెబ్రీ 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము అలా ఉంచండి. ఏమన్నాడు? ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో యాకోబుకు నమ్మదగిన దేవుడు. అయితే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏం చేయాలంట? 36వ వచనం చదవండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన మీకు ఓరిమి అవసరమైనది. చాలు. ఏమవసరమైందన్నాడమ్మా? ఓరిమి అవసరమై ఉన్నది. మరి ఈ ఓరిమి ఎవరిలో చూస్తాం మనం? దావీదులో చూస్తాం. సమూయేలు వచ్చి ఇశ్రాయేలీల మీద కాబోయే రాజువు నీవే, చక్రవర్తి నీవే అని అభిషేకించాడు. అభిషేకించబడిన వెంటనే సింహాసనం మీద కూర్చున్నాడండి? కూర్చోలేదు. 10 సంవత్సరాలు రక్త సంబంధికులను తల్లిదండ్రులు బారిన విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. ఒక స్థలంలో డేవిడ్ ఉన్నాడనంటే అక్కడ పరిగెత్తుకొని సైన్యాన్ని పట్టుకొని సౌలు వచ్చేవాడు. ఆ స్థలం నుంచి ఇంకో స్థలానికి పారిపోయేవాడు. అంటే పట్టుమని 10 సంవత్సరాలు ఒక చోట నిద్రపోలే, ఒక చోట తలదాచుకోలే. గుహల్లో, అడవుల్లో, అరణ్యాల్లో, అదుల్లాము లోయలలో తలదాచుకున్నాడు. తీరా 2 మార్లు సౌలు దావీదు చేతికి చిక్కిన. నేనే కదా ఇశ్రాయేల్ చక్రవర్తిగా, దేవుడే కదా నన్ను అభిషేకించి చంపేసి నేను రాజును అవుతాను అనలేదు. అవకాశము వచ్చిన దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. చదవండి ఎంత చక్కగా చెప్తాడు. 1 సమూయేలు 24వ అధ్యాయం 17 నుండి 19 వరకు. దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా తెచ్చినందుకు ఈ దినమున నీకున్న ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిపరుడు.
ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక. నిశ్చయంగా నీవు రాజవద్దువనియు ఇశ్రాయేలు రాజ్యం స్థిరపరచబడిననియు నాకు తెలియదు. చాలు చూడండి ఏమన్నాడు తెలుసా? నిత్యముగా శత్రువు చేత పలికిస్తున్నాడంటే దేవుడు. శత్రువు దొరికినప్పుడు ప్రాణం తీయాలని శత్రువు చంపకుండా విడిచిపెట్టా. తీరా ఫిలిష్తీయుల యుద్ధంలో తనకు తానుగా ఖడ్గం మీద పడిపోయి చనిపోయిన తర్వాత ఎవరు తన సింహాసనం ఎక్కాలి కదా, అప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా 2 సమయాలు 2:1 చూడండి. 2 సమయాలు 2:1. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోకి నేను పోదునా అని దావీదు యెహోవాతో విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. చాలు అమ్మ. ఎప్పుడు చనిపోయిన తర్వాత సౌలు వెళ్ళదునా సింహాసనం మీద అప్పుడు కూడా కూర్చోలే, అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇక్కడ యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఎరిగి కూడా దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడకుండా బలవంతంగా జ్యేష్ఠత్వ పక్కులు పొందుకోవాలని చూశాడు. కనుక ఏమైంది? శత్రువుగా అన్నకు మార్చబడ్డాడు. ఇల్లు విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. 20 సంవత్సరాలు తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఏకాకిగా పారిపోవలసి వచ్చింది. కారణం, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు తన సమయంలో ఇచ్చేటంత వరకు నీకు ఓరిమి అవసరము. ఆయన వాగ్దానం చేసిన వాడు అంటున్నాడు, నమ్మదగిన దేవుడు, తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడ యాకోబుకు ఏశావుకు ఉండే వ్యత్యాసాలు కొన్ని చెప్పి క్లోజ్ చేస్తాడు. ఒకటి, ఇక్కడ యాకోబు గురించి ఏశావు గురించి చెప్తున్నాడు బలహీనుడు అని అంటున్నాడు. దేవుడు అన్నాడు కదా, బలవంతుడు ఒక జనం మీద ఇంకో జనం బలమైనది అంటున్నాడు. అంటే ఏశావు బలహీనుడు. దేంట్లో? ఆత్మ సంబంధమైన కార్యాలలో బలహీనుడు. ఎందుకు దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు అని అంటే, ఆత్మలో బలమైనవా యాకోబు. ఏశావు బలహీనుడు కనుకనే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కులు అమ్మేసుకున్నా. ఈరోజు రక్షణ, దేవుడిచ్చిన రక్షణను తృణీకరించి తిరస్కరించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే దొరకవు. ఇక్కడ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కులు అమ్ముకున్నా, తర్వాత ఆశీర్వాదాల కొరకు కన్నీరు విడిచినా దొరికిందండి? దొరకలేదు. కారణం ఏంటి? ఆత్మలో బలహీనమైన వాడు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలే. శరీర కార్యాల కొరకు పాపం చేస్తా, శరీర కార్యాల కొరకు దైవ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తా. ఎందుకు? ఆత్మలో బలహీనుడి కనుక. అయితే యాకోబు చూస్తే ఆత్మలో బలవంతుడు. మొదటి వ్యత్యాసం. ఎందుకంటే రెండోది, ఇక్కడ ఏశావు అరణ్యవాసి అని. అరణ్యవాసి అంటే అరణ్యంలో ఒక క్రమం ఉండదండి. మీరు తర్వాత అధ్యాయంకి వచ్చినప్పుడు ఏశావు వివాహం చేసుకున్నాడు. ఎవరిని? అవిశ్వాసం. దాన్ని బట్టి తల్లికి దుఃఖం కలిగింది. ఎందుకు? అవిశ్వాసం చేసుకున్నాడు. తల్లికి తండ్రికి దుఃఖాన్ని కలిగించే. అయితే యాకోబు అలా కలిగించలేదు. అరణ్యం ఏం చెప్తుంది? అరణ్యంలో రహదారులు ఉండవు, క్రమం ఉండదు. అరణ్యంలో విషసర్పాలు, క్రూర మృగాలు ఉంటాయి. ఇక్కడ అరణ్యవాసి ఎవరు? ఏశావు. అంటే క్రమం లేకుండా తిరుగుతున్నాడు. యాకోబు దగ్గరకు వచ్చేసరికి గుడారములో నివసించేవాడు. గుడారం అంటే దేన్ని చూపెడుతుందండి? తాత్కాలిక నివాసం. అంటే భూమి మీద ఈ నివాసం తాత్కాలికమైనది, శాశ్వతమైన నివాసం పరలోకములో దేవుడు నా కొరకు ఉంచాడు. ఏ రీతిగా అబ్రహాం గుడారంలో నివసించుచు పునాదులు గల పట్టణం వైపు చూచాడో, యాకోబు కూడా గుడారవాసి. అంటే పైవాటి వైపు చూసేవాడు. రెండో లక్షణం ఇక్కడ యాకోబుని ఎన్నుకోండి.
3 ఏశావు ఎవరమ్మా? వేటగాడు. వేటాడే కదా తండ్రికి మాంసం తీసుకొస్తే తినేవాడు. యాకోబు వేటగాడని లేదంట. వేటగాడు ఎప్పుడూ కూడా జీవరాశులకు హాని చేస్తాడు. కనబడ్డ వాటిని బాణం పెట్టి చంపేస్తాడు, కత్తితో చంపేస్తాడు, చంపి వాటిని తింటాడు. శారీరక ఆహారం అంటే హాని కలిగజేసేవాడు వేటగాడు. యాకోబుని గురించి చూస్తే సాధుత్వం కలిగిన వాడు. అమ్మ చదువమ్మది అక్కడ దేవుడు చెప్పే మాటలో అది ఉంటుంది. అదే 2 జనపదములు కంటిన్యూ చేస్తే దేవుడు చెప్పే సాధుత్వం కలిగిన వాడు అన్నట్టు. ఒక జనము కంటే మరొక జనము బలిష్టమైనది. అది చదవమ్మా. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఆమె ప్రసూతికి కావలసిన 27. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటకు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. అమ్మ యాకోబు ఎవరమ్మా? సాధు. ఎవరికైనా హాని చేస్తారని చెప్పండి. హాని చేసే లక్షణం లేదు. కనుక ఇతరులకు హాని చేసే గుణం నీకుంటే దేవుడు నిన్ను ఎన్నుకోడు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకోడు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోలే, దేవుని ప్రేమను కూడా నువ్వు పొందుకోలే. ఎందుకు? దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడు. ఇక్కడ ఏశావు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించాడండి. ఒక అవిశ్వాసం తీసుకొచ్చి తర్వాత అధ్యాయం చదివినప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాం. అయితే ఇక్కడ యాకోబును బట్టి తల్లి సంతోషించింది, ఇక్కడ ఏశావు బట్టి సంతోషించాడు. ఎందుకు? అరణ్య స్వభావం కలిగిన వాడు, వేటాడే లక్షణం కలిగిన వాడు. అయితే యాకోబు ఎవరు? సాధుత్వం కలిగిన వాడు. అంటే ఎవరికి హాని చేసే గుణం లేదు. 3వ లక్షణం. 3 4 ఇక్కడ యాకోబు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. ఏశావు లేడండి దేవుని ఏర్పాటు. ఈరోజు దైవ చిత్తములో నువ్వు ఉండాలంటే దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అన్న ఉద్దేశం నువ్వు ఎరిగి ఆ రీతిగా నువ్వు నడుచుకోవాలి. 1 పేతురు 1:10. ఈ రక్షణను గురించి పరిశీలించు. తమ యందు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలుగు మహిమలను గురించి. అమ్మా 1:10 అమ్మా. అది 2 పేతురు 1:10 చూడమ్మా. ఈ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నకు మరీ జాగ్రత్త పడు. ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, వాటిని తెలుసుకోవాలి మనం. ఇక్కడ యాకోబు దేవుని ఏర్పాట్లో ఉన్న ఏశావు లేడు, పిలుపు లేదు వాడు, ప్రతిష్ఠిత లేదు వాడు. కనుక యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4 ఏశావు దాసుడు, యాకోబు ఏలేవాడు. ఏలేవాడు దాసుడు అంటే చాలా పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. వ్యసనానికి లోనైన ప్రతివాడు వ్యసనానికి బానిస. దేవుడు నిన్ను దాస్యత్వం నుంచి విడిపించే. ఇక్కడ అంటున్నాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. అంటే ఏంటి? ఇక్కడ మీకు చాలా దినాల క్రితం 2వ ఆధ్యాత్మిక సత్యం కూడా చెప్పి ఏంటి గుర్తుందండి? ఎవరికైనా గుర్తుందా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవటం ఏ తల్లి ఒప్పుకోదు. అంతే కదా. తల్లిదండ్రుల దగ్గర చిన్నవాడు పెద్దవాడు మీద తిరుగుబాటు చేస్తే ఏమంటారు? అరే చిన్న పెద్ద లేదురా నీకంట. ఏంటి ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం చెప్పాను ఒకసారి. ఏది పెద్దది? శరీరము పెద్దది. శరీర కార్యాలు ఏమనగా ఎన్నిచ్చాడు? 15 ఇచ్చాడు. గలతీ 5:19
ఏమన్నాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, భేదములు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు 15 ఇచ్చాడు. దాని తర్వాతే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం. ఎన్ని ఇచ్చాడమ్మా? 9. ఏది పెద్దది? 15 సంఖ్య పెద్దదా 9 పెద్దదా చెప్పండి. శరీరం పెద్దదా ఆత్మ పెద్దదా? ఇక్కడ అంటున్నాడు ఈయన శరీరానికి దాసుడు. అంటే ఏంటి? శరీరం ఏమి చెప్తే ఆ ఇచ్చలు నెరవేర్చుకోవటానికి సిద్ధపడేవాడు. ఇలాగ నడుచుకునే ప్రతి వాడు దేవుని ప్రణాళికలో ఉండడు. ఈ శరీరానికి దాసుడైన ఈయన యాకోబు శరీరాన్ని ఏలుతూ ఉన్నాడు. మళ్ళీ చాలామంది 1000 ఏళ్ళ పరిపాలన మేము కూర్చుంటామని. నేను ఫస్ట్ ప్రసంగం సిస్టర్ విన్నది అదే. అమ్మ గుర్తుందమ్మా? వేరే సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్స్ ఏం ప్రసంగం చేశాను? పరలోకం గురించి మాట్లాడాను. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిది. అంతే, ఆ ఒక్క మొక్కే మాట్లాడు. అంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. భూమి మీదే ఒక ప్రాంతమును విడిచిపెట్టి ఇంకొక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటానికి అన్ని యుద్ధాలు చేశారు, అన్ని ప్రాంతాలు జయించారు. ఈరోజు నీకు నాకు ఒక దేశం ఉన్నది, పరలోక దేశం. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి ఏం చెయ్యాలి? 20 లక్షల మంది బయలుదేరితే 2 స్వాధీనపరుచుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలే. గుర్తుందండి? మీరు వెళ్ళలేదు అన్నట్టుగా. నీ మనస్సే నీ స్వాధీనంలో లేకపోతే పరలోకాన్ని నువ్వు ఎలా స్వాధీనం చేసుకుంటావు? నీ శరీరమే నీ స్వాధీనంలో పెట్టుకోకపోతే పరలోకాన్ని నువ్వు ఎలా స్వాధీనపరుచుకుంటావు? 4 కార్యాలు చెప్పాను. యాకోబు 3వ అధ్యాయం కూడా తీసి, ఎవడు కూడా ఈ నాలికను సాధు చెయ్యలేడు, ఇది పాపపు ప్రపంచం అంట. అంటే నీ మాటని స్వాధీనంలో లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. యాకోబు ఏలుకున్నాడు ఎవరిని? తన మాట తన స్వాధీనంలో ఉన్నది, తన శరీరము తన స్వాధీనంలో ఉన్నది, తన మనస్సు తన స్వాధీనంలో ఉన్నది. ఏలేవా తన్ను తాను ఏలుకున్నా. ఈరోజు నిన్ను నువ్వు ఏలుకోలేకపోతున్నా. కోపం మనకుంది, పగలున్నాయి, ఈర్షలున్నాయి, కక్షలున్నాయి, ఒకరంటే ఒకరికి పడదు, హృదయంలో ఒకటి బయట ఒకటి మాట్లాడతాం. నిన్ను నువ్వు ఏలుకోకపోతే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోలేకపోతే, నీ అంతరంగంలో ఉన్న వాటిని నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే, నీ శరీరంలో ఉన్న అవయవాలు నువ్వు ఏలుకోకపోతే పరలోకంలో నువ్వు ఎలాగుంటావు? అది నేను చెప్పిన బోధ. ఆ రోజు మొట్టమొదటి ప్రసంగం సిస్టర్ విన్నది అది. అప్పుడు అంతవరకు సిస్టర్ కూడా ఎవరో నాకు తెలియదు. అప్పుడే కలుసుకోవటం. ఇక్కడ ఏలేవాడు ఎవరు? యాకోబు. ఏశావు ఎవరు? దాసుడు. ఎనవదమ్మది 6. జ్యేష్ఠత్వపు విలువలు ఏశావుకు తెలియదు. చూడండి, జ్యేష్ఠత్వపు విలువలు కాపాడుకున్నవాడు రక్షణ పొంది రక్షణ ప్రణాళికలో స్థిరపరచబడి పరలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. జ్యేష్ఠులు అన్న దాని గురించి చెప్పడానికి సమయం ఎక్కువ పడుతుంది. మీరు కొన్నిసార్లు విన్నారు. జ్యేష్ఠుల సంఘం అని ఉంది. హెబ్రీ 12:23 చదవండి. చాలు. జ్యేష్ఠుల సంఘం ఏంటి? పాపములో పడకుండా నిన్ను నువ్వు ఏలుకుంటే నువ్వు జ్యేష్ఠుడు అని చాలాసార్లు చెప్పాను. జ్యేష్ఠుడు అంటే ఏంటి? ఒకవేళ మీ ఇంట్లో కనిష్ఠుడు అయితే అంటే అది కాదు.
పూర్వకాలం రాజుల కాలంలో తండ్రి చనిపోతే సింహాసనం మీద ఎవరు కూర్చున్నవారు తెలుసండి? జ్యేష్ఠుడు. అంటే ఏంటి? పరలోకంలో ఎవరు కూర్చుంటారు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా కూర్చుండబెడతా. నీ శరీర అవయవాలు, నీ మనస్సు, వీటిని అన్నిటినీ ఏలుకొని వీటిని జయించా, అప్పుడే నువ్వు ఉంటావు. కనుక ఇక్కడ జ్యేష్ఠత్వపు విలువగా చూడండి. ఒక పూట కూర కొరకు అమ్మేసుకున్నాడట. ఎంత దారుణం ఇది! దేవుడిచ్చిన రక్షణ కొరకు కొంతమంది ఒక పూట తాగితే ఏమైంది అంటే ఏమైంది? అందరూ పార్టీకి చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుంటాను. ఒక సిగరెట్ కాలిస్తే ఏమైంది అంటే ఆత్మ సంబంధమైన విలువైన వాటిని శరీర కార్యాల కొరకు పోగొట్టుకుంటున్నా. ఇక్కడ జ్యేష్ఠత్వపు విలువలు ఎరగని వాడు, జ్యేష్ఠత్వపు విలువలు ఎరిగిన వాడు యాకోబు. చివరగా ఉన్న వాటిని పోగొట్టుకున్నాడండి ఏషా, లేని వాటిని సంపాదించుకున్నాడు యాకోబు. చూడండి, ఉన్న జ్యేష్ఠత్వ పక్కులు అమ్మేసుకున్నాడు, లేదు యాకోబుకి సంపాదించుకున్నాడు. అంటే లేని వాటిని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే ఆయన కిష్టుడిగా జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఎందుకొరకు నువ్వు పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగ్గట్టు నువ్వు జీవిస్తే లేని వాటిని సంపాదించుకుంటాను. ఈరోజు నేను కూడా అదే చేశాను. వస్తున్నటప్పుడు మామూలుగా మేము ఇద్దరం బండి మీద మాట్లాడుకుంటాం. ఏమని? దేవుడు చూడు, దేవుడు చేసిన పని, దేవుడి కొరకు చేసిన పని మర్చిపోయే దేవుడు కాదు. నాకు అసలు కార్ పార్కింగ్ చాలా ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు ఈరోజు అండి కట్టేసాను ఇంకొక ఇంటికి అడ్వాన్స్. అది మొత్తం రిజిస్ట్రేషను, వుడ్ వర్కు, ఫాల్ సీలింగు 57 పైన అవుతుంది. ₹1 కూడా నేను ఇవ్వను, అన్నీ అలా అన్నేస్తాడు. ఏమొచ్చిందండి? లేనిది పొందుకున్నా, నా దగ్గరే లేదు, పొందుకున్నా. అక్కడ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు అలాగే, ఏం లేదు, అరే ఎప్పుడో కొని పారేస్తుంది, అక్కడ ఉంటుందో కూడా తెలియదు. అలా లేనిది దేవుడిచ్చాడు. అంటే ఆయన కొరకు కనిపెట్టాలి. ఈరోజు రాజుగారు అని ఫోన్ చేసి మధ్యాహ్నం ఆఫీసు, బ్రదర్ వుడ్ వర్క్కి మీ ఇంటికి పంపాలా అని అన్నాడు. లేదండి ఇంకా అంటే డేవిడ్ ఆ వుడ్ వర్క్ కూడా అడే పంపాలి, ఇంకా అడగాలండి నా దగ్గర అయితే లేదు కదా అని అన్నాడు. నా డబ్బులు ఉన్నాయి కదండి ఆయన అంటే కొన్ని నోట్స్ మార్చమని ఇచ్చాను, మీరు వాడుకోండి లేకపోతే నేను ఇస్తాను. నేను అన్నా, బ్రదర్ ఇంతవరకు నేను ఎవరి దగ్గర అడగలేదు, తీసుకోలేదు, దేవుడు ఇచ్చేటంత నాకు వెయిట్ చేస్తా. అంతేగాని పక్కనోడు కారు కొనుక్కున్నాడు, నేను కూడా కారు కొనుక్కోవాలి, పక్కనోడు మంచి వస్తువులు కొనుక్కో, నేను ఎప్పుడు ఆ పని చేయలేదు. దేవుడు ఇచ్చేటంత వరకు ఎదురు చూశాడు. ఇక్కడ యాకోబు గురించి చెప్పే కదా, అది దేవుడు వాగ్దానంలో ఉన్నాడు, కానీ దేవుడు ఇచ్చేటంత వరకు ఎదురు చూడకుండా బలవంతంగా అవకాశం వచ్చిందని పొందుకోవాలి చూశాడు. కనుక నష్టపోయాడు, దుఃఖం తెచ్చుకున్నా, ఒంటరివాడైపోయాడు. ఆయన ఇచ్చేటంత వరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా అందులో ఆశీర్వాదం. ఇక్కడ ఉన్నవి ఏషా పోగొట్టుకున్నాడు. అసలు ఆశీర్వాదం ఎవరికి రావాలి? తండ్రి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడా? లేని వాటిని సంపాదించుకున్నాడు యాకోబు. ఈరోజు నీ దగ్గర లేని వాటిని దేవుడు ఇచ్చేవాడు. చదవండి చివరగా 2 కొరింథీ 4:18. అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రముందు మా తొలగిన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగిచేస్తున్నది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు నీ కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి దేవుడు ఇచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలు. ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు నీకు నిత్యము ఉండే వాటిని నువ్వు పొందుకోవాలి అంటే విశ్వసించాలి, కనిపెట్టాలి.
యాకోబుకు కలిగిన గుణ నీకు కలిగి ఉండాలి. అమ్మ 7 చెప్పాను, క్లోజ్ చేస్తున్నా. చెప్పండి. 1 ఏంటి? బలవంతుడు. దేంట్లో? ఆత్మలో. ఆత్మలో బలంగా ఉన్నవాడు లోకాన్ని జయిస్తాడండి, సాతాన్ని జయిస్తాడు, శరీర కార్యాలు జయిస్తాడు. బలహీనుడు ఏం చేస్తాడు? అమ్మేసుకుంటాడు. చెప్పండి. 7. 2 అరణ్యవాసి అంటే ఒక క్రమం తప్పి తిరిగేవాడు, ఒక క్రమంలో తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేవాడు. ఈయనేంటి? గుడారములో నివాసం అంటే ఈ లోకం నాకు శాశ్వతం కాదు. గుడారం అంటే తాత్కాలికం. ఒక దినం నేను పరలోకంలో ఉండాలి, అక్కడ సంపాదించుకోవాలి అనుకునేవాడు. 2 3 వేటగాడు. ఈయన ఎవరికి హాని చేసే లక్షణం. వేటగాడు అప్పుడు హాని చేసే గుణం. 4 ఏలేవాడు. ఏలుకున్నాడు. ఏషావు ఏలుకోలేకపోయాడు. 5 దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ప్రణాళికలో లేనివాడు. 6 జ్యేష్ఠత్వపు విలువలు ఎరగనివాడు, జ్యేష్ఠత్వపు విలువలు ఎరిగినవాడు. 7 ఉన్న వాటిని ఏషావు పోగొట్టుకుంటే లేని వాటిని సంపాదించాడు. కనుక యాకోబును దేవుడు ప్రేమించాడు, ఏషావును ద్వేషించాడు. కారణం ప్రత్యేకించబడిన జీవితం జీవించాడు. ప్రత్యేకత గురించి చెప్పాను కదా. ప్రార్థన చేయడం. వచ్చే వారం 13th నేను బెంగళూరు ఉంటాను, ఉండదు. 20వ తారీఖున ప్రార్థన చేయండి. అది ఒక్కరో వీలైతే 20న వస్తాను, మళ్ళీ 27 ఉండదు. ప్రార్థన